క్రీస్తుతో ప్రతిదినం కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు యేసుక్రీస్తు నామమున ఉదయకాల సమయంలో దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్న మాట ఏమిటనగా యెషయా 58:11 చూసినట్లయితే యెహోవా నిన్ను నిత్యము నడిపించును, యెహోవా నిత్యము నిన్ను నడిపించునని ఈ ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఇంతవరకు మనల్ని కాపాడి ఉన్నాడంటే ఆయన యొక్క కృప. దేవుడు ఇంతవరకు మనల్ని కాపాడి ఉన్నాడంటే కొన్ని సంవత్సరాల క్రితము కరోనా అనే వైరస్ వచ్చినప్పుడు చాలా మంది మరణించి ఉన్నారు. అయినప్పటికీ కూడా మన పక్కనున్న వారు, మన కుటుంబంలో ఉంటున్న వారు చాలా మంది వచ్చినప్పుడు కూడా వారందరూ కూడా నిద్రించి ఉన్నారు. అయితే మనల్ని ఆయన యొక్క కృపను బట్టి మనం సజీవులకు ఉంటున్నామంటే ఆయనను మనను నడిపించుకుంటూ వచ్చినాడు. దేవుని చిత్తానికి, దేవునికి ఆజ్ఞానికి మనం లోబడి జీవించి, దేవ ఇంతవరకు నన్ను నీవు సజీవులలో ఉంచున్నావు, నిత్యము దేవ నన్ను నడిపించుకుంటూ వచ్చి ఉన్నావు. దేవ మీ యొక్క ఇష్టునిగా నేను ఉంటున్నానా, లేకపోతే నీకు అహిస్కారమైన కార్యములు నేను చేస్తున్నానని నువ్వు ఈ యొక్క ఉదయకాల సమయంలో పరీక్షించుకోవాలని దేవుడు వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నాడని పేరట మనవి చేస్తూ ఈ యొక్క వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడి మనల్ని బలపరిచినందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. కళ్ళు మూసుకుంటే వచ్చిన ప్రార్థన చేసుకుంటాం. మహామౌలికలుగా ప్రేమించిన పరలోకన్న మా తండ్రి, ఉదయకాల సమయంలో మనతో మాట్లాడి మనం బలపరిచినందుని బట్టి మీకు స్తుతి ఘనత ప్రభావం చెల్లించుకుంటాం. మీ కుమారుడు మా రక్షకుడు క్రీస్తు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.